ఆమె తన బంగారాన్ని దాచడంలో చాలా తెలివిగా వ్యవహరించింది. ఆమె ఒక సబ్బుబిళ్లను తీసుకుని దానిని చాకుతో 2 ముక్కలుగా కోసి లోపల ఒక చిన్న చతురస్రాకారపు ఖాళీని చేసింది. ఆ తరువాత అందులో బంగారాన్ని ఉంచి సబ్బుముక్కలు రెండింటినీ కలిపి ఉంచింది. ఆ కోసిన గుర్తు కనిపించకుండా ఉండటానికి ఆమె ఒక ఆల్కహాల్ దీపంతో చాకును వేడిచేసి అంచులను కొద్దిగా కరిగించి సమానం చేసింది. దాంతో ఆ సబ్బు మళ్లీ మామూలుగానే కనిపించడం మొదలైంది. మరుసటి రోజు లీసా తన పనిమనిషి కోసం రైలు టికెట్ తీసుకుని తన సామానుతో పాటు ఈ సబ్బును కూడా పంపాలని అనుకుంది. కాని పనిమనిషి బయలుదేరగానే ఒక గార్డు ఆమెను ఆపాడు. తనిఖీ చేయకుండా దేన్నీ బయటకు తీసుకెళ్లనివ్వనని అతను ఖచ్చితంగా చెప్పాడు. ఇది చూసి లీసా భయపడి వెంటనే ఆ సబ్బును తిరిగి తీసేసుకుంది. తలుపు వేసిన తర్వాత ఇకపై ఎలాంటి అనుమానం రాకుండా మరింత జాగ్రత్తగా ఉండమని పనిమనిషితో చెప్పింది. చివరికి ఆమె ఈ పనిని తన మేనల్లుడు మిన్హోకు అప్పగించాలని నిర్ణయించుకుంది. మిన్హో ఆ సబ్బును తీసుకుని బయలుదేరాడు. లీసా భయపడింది, కాని ఆమెకు వేరే మార్గం లేదు. ఆ సమయంలో గార్డులకు తక్కువ అనుమానం వచ్చే వ్యక్తి మిన్హో ఒక్కడే. అయినప్పటికీ అతనికి శరీర తనిఖీ, బాడీ చెక్ తప్పలేదు. గార్డులు అతన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు, కాని వారికి ఏమీ దొరకలేదు. దాంతో వారు అతన్ని వెళ్లనిచ్చారు. అప్పుడక్కడికి గార్డుల కెప్టెన్ వచ్చాడు. అతను మిన్హోను చూసి, ఇన్ని సబ్బులు ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడిగాడు. మిన్హో ప్రశాంతంగా సమాధానమిస్తూ, ప్రతి ఆదివారం మా పాఠశాల తరపున అనాథాశ్రమంలో సేవ చేస్తాము, పిల్లల కోసమే ఈ సబ్బులు తీసుకెళ్తున్నాను అని చెప్పాడు. అతని మాటలు నిజమే అనిపించాయి. అయినప్పటికీ కెప్టెన్ ఒక సబ్బు బిళ్లను చూశాడు. పైన కేవలం అసలైన సబ్బు మాత్రమే ఉండటంతో అతనికి ఏమీ దొరకలేదు. హఠాత్తుగా కెప్టెన్ మిగిలిన సబ్బులన్నీ విరగ్గొట్టి చూస్తానని అన్నాడు. అది వినగానే లీసా చాలా భయపడిపోయింది. అప్పుడు సరైన సమయంలో మిన్హో స్పందిస్తూ, తన తల్లికి ఒక అధికారి తెలుసని, ఆయన మెటల్ డిటెక్టర్ను తీసుకురాగలరని, దాని ద్వారా లోపల ఏదైనా దాచి ఉంచితే సులభంగా పట్టుకోవచ్చని చెప్పాడు. ఇది విన్న కెప్టెన్ అది మంచి పద్ధతే అని భావించి అతనిపై అనుమానం కొంచెం తగ్గించుకున్నాడు. అతను మిన్హోను వెళ్లనిచ్చాడు. లీసా ఊపిరి పీల్చుకుంది. మిన్హో ఆమె కోరిక మేరకు రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ అతను సబ్బును విరగ్గొట్టి లోపల దాచిన బంగారాన్ని బయటకు తీశాడు. ఆ తరువాత ఆ బంగారాన్ని ఒక లంచ్ బాక్స్లో పెట్టి పట్టాల దగ్గర ఉన్న ఒక రాయి కింద గుంత తవ్వి ఎవరికీ దొరకకుండా దానిని పాతిపెట్టాడు. మీకు